రామ్టాక్కి తిరిగి స్వాగతం. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మరొక వీడియో చేసుకుందాం. మనకి ప్రజాప్రభుత్వం ఏర్పడింది 1947 ఆగస్టు 15న కాదు. ప్రజాప్రభుత్వం ఏర్పడింది 1952లో. మొట్టమొదటి సాధారణ ఎన్నికలు జరిగింది 1951 అక్టోబర్ 25 నుంచి 1952 ఫిబ్రవరి 21 వరకు. అంతకుముందు మీరు అనొచ్చు మరి ఆ ప్రభుత్వాలను ఏమంటారని. బ్రిటిష్ వాళ్ళ చలవతోట ఏర్పడినటువంటి ప్రభుత్వాలు. కొంచెం పరుషంగా ఉండొచ్చు, నిజం అది. 2 సార్లు ప్రభుత్వాలు ఏర్పాటు చేశారు. ఒకటి స్వాతంత్రం వచ్చిన రోజు, అంతకు ముందే మనకి బ్రిటిష్ వాళ్ళు ఇంటరిం గవర్నమెంట్ కింద నెహ్రూ ఆధ్వర్యాన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 2 సార్లు ప్రజాప్రభుత్వం ఏర్పడక ముందు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యాన ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ఇది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే 1947 ఎన్నికలై జరిగినటువంటిది కాదు. అంటే దాదాపు ఒక సంవత్సరం అండి. ఎప్పుడు జరిగింది? ఫస్ట్ వాళ్ళు సెప్టెంబర్ 2, 1946 ఇంటరిం గవర్నమెంటు నెహ్రూ ఆధ్వర్యాన ఫామ్ చేశారు. సాంకేతికంగా దాన్ని వేరే విధంగా అన్నారు. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో 14 మంది చేర్చాలని చెప్పి క్యాబినెట్ మిషన్ రికమెండ్ చేసింది. సో దానికి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్కి వైస్ ప్రెసిడెంట్గా జవహర్లాల్ నెహ్రూని చేశారు. అప్పటికి వైస్ ప్రెసిడెంట్ అనేవాళ్ళు. ఆ ప్రధానమంత్రి కాకుండా ప్రెసిడెంట్ వైస్రాయ్ ఉంటాడు, వైస్ ప్రెసిడెంట్. సో బ్రిటిష్ వాళ్ళ కిందనే ప్రభుత్వం ఏర్పాటు చేసింది. బ్రిటిష్ ఇండియా కింద కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మనం మర్చిపోవద్దు. సెప్టెంబర్ 2, 1946. సరే, ఒక్కసారి దాని ఒప్పందం ప్రకారం, క్యాబినెట్ మిషన్ ఒప్పందం ప్రకారం కాంగ్రెస్కి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో 6, ముస్లిం లీగ్ 5, మైనారిటీలకి 3, మొత్తం 14 మందిని ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్గా అపాయింట్ చేశారు. ఇక్కడ మీరు గమనించాల్సింది, మైనారిటీల్లో ముస్లింలు లేరు. దట్ ఈస్ ద సెకండ్ లార్జెస్ట్ మెజారిటీ కమ్యూనిటీ. అందుకనే ముస్లింలను సపరేట్గా చేశారు. కాంగ్రెస్, ముస్లిం లీగ్ అంటే ముస్లిమ్స్ వాళ్ళ ఉద్దేశంలో, అంటే ముస్లింలకు ప్రాతినిధ్యం వహించేటువంటి ముస్లిం లీగ్. తర్వాత మీకు 3 మైనారిటీలు. ఇదండి క్యాబినెట్ మిషన్ రికమెండేషన్. దాని తర్వాత కానీ జిన్నా ఒప్పుకోలే. నెహ్రూ కింద మేము పనిచేయమన్నాడు, ఇంకేదో షరతులు పెట్టాడు. దానికి ఒప్పుకోకపోతే అయినా కూడా మౌంట్ బ్యాటన్ ఏం చేశాడంటే సెప్టెంబర్ 2, 1946 జవహర్లాల్ కాంగ్రెస్ పార్టీనే మీరు నామినేట్ చేయమన్నారు ఎక్కువ పోస్టులు. సో ఆ సందర్భంగా ఏర్పడినటువంటి మొట్టమొదటి ప్రభుత్వంలో మంత్రులు ఎవరు? అది వాళ్ళ మన టాపిక్. చూసుకోండి ఒక్కసారి, నేను ఇచ్చాను. 1946 సెప్టెంబర్ 2న ఏర్పడిన మంత్రివర్గంలో జవహర్లాల్ నెహ్రూ ఉపాధ్యక్షుడు. దాంతోపాటు విదేశాంగ వ్యవహారాలు, కామన్వెల్త్ సంబంధాలు. ఆయన మొదటి నుంచి కూడా ఆ ఫారిన్ అఫైర్స్ మీదే ఎక్కువ, అందుకని ఆ ఫారిన్ అఫైర్స్ తీసుకున్నాడు. ఐక్యరాజ్య సమితి కాశ్మీర్ని రిఫర్ చేశాడు, అది వేరే విషయం. వల్లభాయ్ పటేల్ హోం, సమాచార, ప్రసార. సరే, నేను అన్ని చూడండి. రాజేంద్ర ప్రసాద్ ఆహారం, వ్యవసాయం. రాజగోపాలాచారి విద్యా, కళలు. శరత్ చంద్ర బోస్, ఈయన నేతాజీ సుభాష్ చంద్రబోసు అన్నయ్య. శరత్ చంద్ర బోసు పనులు, గనులు, విద్యుత్. అన్నయ్య తమ్ముడు, కరెక్ట్గా నాకు బ్రదర్, ఓన్ బ్రదర్. జగ్జీవన్ రామ్ కార్మిక. ఇది కాంగ్రెస్ పార్టీ తరఫున. మైనారిటీల తరఫున ఎవరు? సర్దార్ బల్దేవ్ సింగ్, ఈయన సిక్కుల తరఫున రక్షణ మంత్రి. జాన్ మత్తాయ్, పిఏ2 నెహ్రూ, ఈయన క్రిస్టియానిటీ తరఫున పరిశ్రమలు, సరఫరాలు. సిహెచ్ బాబా, పార్సీ, ఈయన ఆరోగ్యం చేశాడు, ఇంకా చాలా చేశాడు ఆయన. ముస్లింల తరఫున వాళ్ళు ముస్లిం లీగ్ రాలేదు, బాయ్కాట్ చేసింది. అందుకని ముస్లింల తరఫున కూడా కాంగ్రెస్ నామినేట్ చేసింది 3. ఆసఫ్ అలీ, సఫత్ అహ్మద్ ఖాన్,
సయ్యద్ అలీ జహీర్. వాళ్ళ ఇది కూడా పోర్ట్ఫోలియోలు ఇచ్చాను చూసుకోండి. అయితే జరిగిన ఇదేంటంటే ఈ తర్వాత జిన్నాకు అర్థమైపోయింది, అమ్మో మనం ప్రభుత్వం లేకపోతే కాంగ్రెస్ మొత్తం ప్రాముఖ్యత ఇదో తీసుకుంటుందని చెప్పి 25 అక్టోబర్ 1946 మళ్ళీ ఆయన జాయిన్ అయ్యాడు. ఆయన అంటే ఆయన డైరెక్ట్గా జాయిన్ కాలేదు, లియాఖత్ అలీ ఖాను ఇంకొక ఇద్దరు, మొత్తం 5గురు వాళ్ళు జాయిన్ అయిన సందర్భంగా మరి వాళ్ళకి ముస్లింల తరఫున కాంగ్రెస్ వాళ్ళని తీసుకున్నారు కదా. నెహ్రూ ఏం చేశాడంటే వీళ్ళల్లో మళ్ళా 3 రాజీనామా చేయించాడు కాంగ్రెస్ తరఫున. కానీ మొత్తం ముస్లింలు రాజీనామా చేయించలా, ముస్లింల తరఫున 3 దించుకొని తర్వాత రాజీనామా చేసిన దాంట్లో ఆసఫ్ అలీ లేడు, ఆయన ప్లేస్లో శరత్ చంద్ర బోస్ని రాజీనామా చేయించాడు హిందూని. తర్వాత సఫద్ అహ్మద్ ఖాన్, సయ్యద్ అలీ జహర్ వీళ్ళ 3 రాజీనామా చేశారు. జరిగింది ఇది. అదే మరి ముస్లిం లీగ్ 5గురిని పెట్టడం జరిగింది. సరే ఆ తర్వాత ఇది నేను చెప్పిందంతా కూడా 1947 ఆగస్టు 14 వరకు ఇది కంటిన్యూ అయింది. ఈ తర్వాత ఆగస్టు 15వ తేదీ 14 అర్ధరాత్రి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అధికారం తీసుకున్న తర్వాత, స్వీకరించిన తర్వాత మరుసటి రోజు వైస్రాయ్ ప్రమాణ స్వీకారం చేయించాడు నెహ్రూ చేత. అక్కడ ఏర్పడిన మంత్రివర్గం చూసేటట్టయితే మీకు 14 మంది ఇనీషియల్, తర్వాత ఇంకొంతమంది వచ్చారు కానీ బట్ అఫిషియల్గా 14 మంది ఆ రోజు. జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి, అట్లనే విదేశీ వ్యవహారాలు, కామన్వెల్త్ ప్లస్ సైంటిఫిక్ రీసెర్చ్. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉప ప్రధానమంత్రి, హోం, సమాచార ప్రసార మరియు రాజ్యాలు అంటే స్టేట్స్, ఒక స్టేట్స్ డిపార్ట్మెంట్ ఉండేది ప్రిన్స్లీ స్టేట్స్ కోసం అది. మౌలానా అబుల్ కలాం ఆజాద్ విద్య, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఆహారం వ్యవసాయం, సర్దార్ బల్దేవ్ సింగ్ రక్షణ, డాక్టర్ జాన్ మత్తాయ్ రైల్వేలు రవాణా, ఆర్కే షణ్ముగం శెట్టి ఆర్థిక, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ న్యాయ. ఈయన కాంగ్రెస్ పార్టీ తరఫున కాదు, గాంధీ చెప్పాడు కాబట్టి పెట్టాడు. జగ్జీవన్ రామ్ కార్మిక, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పరిశ్రమ సరఫరాలు, ఈయన కాంగ్రెస్ తరఫున కాదు, హిందూ మహాసభ తరఫున. ఆయన అంబేద్కర్ ఆల్ ఇండియా షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఫెడరేషన్ తరఫున. సిహెచ్ బాబా వాణిజ్యం, రఫీ అహ్మద్ కిద్వాయ్, ఇప్పుడు మనకి టీవీల్లో వస్తుంటాడు రషీద్ కిద్వాయ్, వాళ్ళ ఫాదర్ అనుకుంటా లేదా తాత, ఆయన రఫీద్ అహ్మద్ కిద్వాయ్ కమ్యూనికేషన్స్. రాజకుమారి అమృత్ కౌర్, ఒకే ఒక మహిళ మంత్రివర్గంలో చేరింది, ఆరోగ్యం రాజకుమారి అమృత కౌర్ పంజాబీ. ఎన్వి గాడ్గిల్ పనులు, గౌన్లు, విద్యుత్తు. ఇదండి మొట్టమొదటి ఆగస్టు 15 మన దేశానికి ఏర్పడినటువంటి మొట్టమొదటి మంత్రివర్గం. ఆల్మోస్ట్ అదవరకు ఉన్న వాళ్ళు అందరూ ఉన్నారండి ఇక్కడ. కొత్తగా ఒక 50% పాత వాళ్ళు ఉన్నారు, 50% కొత్త వాళ్ళు ఉన్నారు. కొత్తగా చేరింది ఎవరంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్, ఆర్కే షణ్ముఖం శెట్టి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, రఫీ అహ్మద్ కిద్వాయ్, రాజ్కుమార్ అమృత్ కౌర్, ఎన్వి గాడ్గిల్. వీళ్ళు మాత్రం కొత్తగా చేరారు. మిగతా వాళ్ళందరూ అదవరికి సెప్టెంబర్ 2, 1946లో చేరినటువంటి వాళ్ళు. ఇందుట్లో విశేషం ఏంటంటే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 1950లో రాజీనామా చేశాడు నిరసనగా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1951లో రాజీనామా చేశారు. వీళ్ళు ఫుల్ టెన్యూర్ కొనసాగలేదు. ఇది ఎందుకు ఇదంతా ఇచ్చానంటే మన స్వాతంత్ర సందర్భంగా ఎన్నో జరిగినాయండి, చాలా చాలా జరిగినాయి. అన్ని చెప్పుకోవాలంటే మనకు కుదరదు కాబట్టి మనకి ప్రజాప్రభుత్వం ఏర్పడక ముందు ఏర్పడినటువంటి 2 మంత్రివర్గాలను గురించి చెప్పాలని చెప్పి అనిపించింది. ఎన్నో జరిగినాయి. ఉదాహరణకి చెప్తాను, నేను ఎక్కడో చదువుతుంటే కరెక్టే అది, చాలామంది, నేను ఒక వీడియోనే చేశాను అప్పట్లో. దుబాయ్ వీళ్ళందరూ కూడా బ్రిటిష్ ఇండియాలో ఉండే సుల్తానేట్స్, గల్ఫ్ సుల్తానేట్స్, సౌదీ లేదు కానీ గల్ఫ్ సుల్తానేట్స్ అందరూ కూడా బ్రిటిష్ ఇండియాలో ఉండే. ఈడెన్ మనకి బాంబేలో ప్రావిన్స్, బాంబే ప్రావిన్స్లో భాగం ఈడెన్. యెమెన్ కూడా ఇదే. చాలా ఉన్నాయి ఇటువంటి. ఎప్పుడన్నా మనం ఆసక్తికర అంశాలన్నీ కలిపి స్వతంత్రాన్ని గురించి ఒక్కొక్కసారి చర్చించుకుందాం. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. జై హింద్. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి
మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.